మినహాయింపు అని అయితే ఈ సూత్రాన్ని ఇటీవలి కాలంలో కోర్టులు పాటించడం లేదని కామెంట్స్ చేశారు. నేరం నిరూపణ కాని వ్యక్తులు ఎక్కువ కాలం జైల్లో ఉండటానికి వీల్లేదన్నారు. తాను రాగానే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంలో తాను పాటించానని చెప్పారు. ఎమ్మెల్సీ కవితను ఎక్కువ కాలం జైల్లో ఉంచారంటూ సీజేఐ గవాయ్ మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, కవిత బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చంటారు? అంటే ఆయన విఆర్ కృష్ణయ్యర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. అంటే దేశంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా విఆర్ కృష్ణయ్యను ఒక విధంగా మన భారతదేశ న్యాయానికి లేకపోతే జ్యుడిషియరీకి భీష్మ పితామహుడిలాగా వ్యవహరిస్తారు. అంటే అందరూ ఆదర్శంగా తీసుకున్నారు విఆర్ కృష్ణయ్యర్. ఆయనకు సంబంధించిన మెమోరియల్ లెక్చర్, ఆయన జ్ఞాపకార్థం నిర్వహించిన లెక్చర్లో ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎగ్జెంప్షన్. ఈ మాట ఎవరన్నారంటే విఆర్ కృష్ణయ్యరే. విఆర్ కృష్ణయ్యర్ ఏం చెప్పారంటే, అంటే మనం జైల్లో పెట్టడం అన్నది ఎగ్జెంప్షన్, అంటే సాక్షులు ప్రభావితం కానీ సాక్ష్యాలు తారుమారం చేయడం కానీ ఇటువంటి సందర్భాల్లో మాత్రమే ఒక వ్యక్తి ఫ్రీడమ్ను హరించాలి తప్ప మిగతా అన్ని కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలి అని విఆర్ కృష్ణయ్యర్ గతంలో పేర్కొన్నారు. సో ఆ మాటను మరొకసారి నేను గుర్తు చేస్తూ ఏం చెప్పారంటే, ఆయన చెప్పిన మాటను నేను పాటించాను కొన్ని కేసుల్లో అని చెప్పి ఆ కేసుల్లో కవిత కేసును కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కవిత కానీ అదేవిధంగా మనీష్ సిసోడియా కానీ. మనీష్ సిసోడియా అయితే చాలా కాలం జైల్లో ఉన్నారు. కవిత దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉండే. మనీష్ సిసోడియా దాదాపు 1.5 year ఉండే. కవిత దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ కేసు జడ్జిమెంట్ కూడా వినిపించారు. ఒకసారి మన పీసీఆర్ దగ్గర బయట ఉంటే ఒకసారి వీలైతే ప్లే చేయండి, దానిలో ఏమన్నారో అదొకసారి మరొకసారి విందాం మనం. సో దీన్ని బట్టి, ఎందుకంటే బెయిల్ ఇచ్చింది కూడా బిఆర్ గవాయ్, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఈ కేసులో ఆయన బెయిల్ ఇచ్చారు. సో ఈ సందర్భంలో ఆయన కామెంట్ చేస్తూ అంతసేపు ఉంచాల్సిన అవసరం లేదు అన్న విధంగా అభిప్రాయపడ్డారు. కవితకు బెయిల్ ఆలస్యం కావడానికి కోర్టులు నియమాలు పాటించలేదు అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు చేశారు. అంటే కోర్టు నియమాలు పాటించకపోవడం వల్ల కవితను అన్ని రోజులు ఉంచాల్సి వచ్చింది. సో అయితే ఇది ఎక్కడ జరిగిందంటే జూలై 6వ తేదీన కేరళ హైకోర్టులో విఆర్ కృష్ణయ్యర్ కు సంబంధించిన దానిలో మాట్లాడారు. ఆయన ఏమన్నారో చెప్తాను, నేను వినిపిస్తాను. లీగల్ ప్రిన్సిపల్ ఉంది, బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్, has not been followed by courts in the recent past. గత కొద్ది కాలంగా బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ది ఎక్సెప్షన్ అన్న నిబంధనని కోర్టులు ఈ మధ్య పాటించట్లేదు అని చెప్తూ, ఈ జస్టిస్ కృష్ణయ్యర్ కూడా స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దట్ అండర్ ట్రయల్స్ షుడ్ నాట్ బి కెప్ట్ ఇన్ జైల్ ఫర్ లాంగ్ పీరియడ్స్ వితౌట్ ట్రయల్. అండర్ ట్రయల్స్ అంటే ఎవరికైతే శిక్ష పడదో, శిక్ష పడితే సరే, శిక్ష పడకుండా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో శిక్ష కంటే ఎంత జైలు శిక్ష పడుతుందో అంతకంటే ఎక్కువ కాలం దాదాపు సగకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఆ ట్రయల్ జరుగుతున్నప్పుడే లాంగ్ పీరియడ్స్లో జైల్లో ఉంచడాన్ని కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. సో ఈ బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అన్నది గత కొద్ది కాలంగా మర్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ కాలం జైల్లో గడిపిన వాళ్ళు నేను చెప్తాను, కనిమొళి, రాజా, వీళ్ళు దాదాపు 18 నెలలు గడిపారు. జగన్ ఆల్సో 18 నెలల పాటు జైలు శిక్ష అప్పుడు గడిపారు. ఇప్పుడు మనీష్ సిసోడియాకు సంబంధించి కూడా దాదాపు 1.5 year ఆయన 3 కేసెస్, ప్రబీర్ పుర్కాయస్తా, మనీష్ సిసోడియా, కవిత, వీళ్ళు ముగ్గురు కూడా ఆ విషయంలో నేను వచ్చి ఈ లీగల్ ప్రిన్సిపల్ను మర్చిపోయి ఎక్కువ కాలం జైల్లో గడిపారు, నేను వచ్చి వాళ్ళకి బెయిల్లో ఇచ్చాను అని చెప్పారు. ఇదేంటంటే 2024లో ఈ ప్రబీర్ పుర్కాయస్తా అనే వ్యక్తి ఢిల్లీ పోలీసులు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద, యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు. అదేవిధంగా మనీష్ సిసోడియా, కవిత ఇద్దరిని
ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. సో ఇప్పుడు వాళ్ళకి బెయిల్ మంజూరు చేసింది కూడా బిఆర్ గవాయ్. సో ఇది ఏ విధంగా ప్రెజెంట్ అవుతుంది, ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది? ఆయన ఒక జడ్జిమెంట్ క్రోట్ చేశారు, విఆర్ కృష్ణయ్యర్ ఇచ్చిన జడ్జిమెంట్ 1978లో ఇచ్చారు. విఆర్ కృష్ణయ్యర్ ఎవరి కేసులో తెలుసా? గుడికంటి నరసింహులు వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన కేసు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన కేసులో జస్టిస్ అయ్యర్ ఏమన్నారంటే, బెయిల్ ఆర్ జైల్. హీ అవుట్లైన్ ద రిలవెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్క్లూడ్ ద పీరియడ్ ఇన్ ప్రిజన్ ఆల్రెడీ స్పెంట్ and the prospect of the appeal being delayed for hearing. He was in favor of granting bail అని చెప్తూ, అంటే అతనికి ఒకవేళ నేరం ప్రూవ్ అయితే గనక, ఈ గుడిపాటి నరసింహులు వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ప్రూవ్ అయితే గనక ఎంత అయితే జైలు శిక్ష పడాలో అంతకంటే ఎక్కువ సమయం ఆయన అండర్ ట్రయల్ గానే అనుభవించారు. సో ఆ కేసులో ఆయన ఈ కామెంట్ చేశారు. సో ఒక పూర్ వ్యక్తికి హెవీ బెయిల్ అన్నది ఇంత టైం, పోవర్టీ అంటే పేదరికం ఉన్న కారణంగా ఇంతకాలం బెయిల్ రాకపోవడం కరెక్ట్ కాదంటూ ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ను కోట్ చేస్తూ ఇటీవల కాలంలో చాలా కాలం జైల్లో ఉంచుతున్నారు అని. ఎగ్జాంపుల్ ఈడీ కేసెస్లో ఏంటంటే, ఈడీ ఒక ఆరోపణ చేస్తుంది అనుకోండి, నార్మల్గా ఏంటంటే మిగతా పోలీసులు ఒక ఆరోపణ చేశారనుకోండి, పోలీసులు ఒక అరెస్ట్ చేశారనుకోండి, నిరూపించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ ఈడీ కేసెస్లో తాము నిరపరాధులు, తాము దోషులు కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ బాధితుల మీద ఉంది. ఆ చట్టం ఆ విధంగా ఉంది. సో దానివల్ల మనీష్ సిసోడే కానీ, మనీష్ సిసోడే అయితే ఇంకా చాలా ఉంచారు, ఎక్కువ కాలం జైల్లో ఉంచారు. కవిత కూడా దాదాపు 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ కామెంట్ చేయడం వల్ల లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో కవిత నిరపరాధిగా బయటపడేందుకు ఛాన్సెస్ ఎక్కువయ్యాయి. ఒక విధంగా ఇప్పుడు ఆయన బెయిల్ ఇచ్చిన వ్యక్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్న వ్యక్తి, నేను బెయిల్ ఈ కేసులో ఇచ్చానంటే డెఫినెట్ గా అదొక విధంగా ట్రయల్ మీద కూడా దానికి సంబంధించి కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. మనతో పాటు మోహిత్ రావు గారు ఉన్నారు. మోహిత్ రావు గారు కవిత తరపున ఈ కేసు మొత్తం కూడా చూసుకున్నారు. మోహిత్ రావు గారు, సో మీరు చూశారు కదా ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్స్ ను, ఎట్లా చూస్తారు? ఈ బెయిల్ ఇస్ రూల్, జైల్ ఇస్ ఎక్సెప్షన్. జైల్ ఇస్ ఎక్సెప్షన్ అన్నారు. సో అది ఎందుకు పాటించట్లేదు ఈ మధ్య న్యాయమూర్తులు? సో ఫస్ట్ గా స్టార్ట్ చేయాలంటే ఈ డిబేట్, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్ గారు కొచ్చిలో కృష్ణ అయ్యర్ మెమోరియల్ లో స్పీచ్ డెలివర్ చేసుకుంటూ వాళ్ళు చాలా మటుకు బెయిల్ ఇస్ రూల్, జైల్ ఇస్ ఎక్సెప్షన్ అన్న కోటేషన్ కృష్ణ అయ్యర్ గారు ఇచ్చారు గూడికంటి నరసింహులు అన్న కేసులో. సో ఆ కొటేషన్ ని ఫాలో అయితే లేదు. కోర్ట్స్ ఆర్ లాగింగ్ టు ఫాలో దిస్ కొటేషన్. 1965 లో ఆ టైంలో వచ్చినా కూడా, ఇన్ని ఇయర్స్ అయినా కూడా పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్ స్ట్రిక్ట్లీ అనేటట్టు అని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అది ఎస్పెషల్లీ మీరు ఈ రోజు ఇప్పుడున్న ట్రెండ్ ఈడీ అండ్ సిబిఐ కేసెస్ లో చూస్తే, సో ఒక అలిగేషన్ చేసి కేసు పెట్టడం చాలా ఈజీ, అది ప్రూవ్ కాదు. కానీ ట్రయల్ కోర్ట్ అండ్ హైకోర్ట్స్ దే ఆర్ నాట్ గ్రాంటింగ్ బెయిల్. జనరల్లీ దే ఆర్ నాట్ గ్రాంటింగ్. దాంట్లో పబ్లిక్ ఫిగర్స్ ఎవరు ఉన్నారంటే అది ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ అ కామన్ మ్యాన్, ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ ఉన్నారంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్. బట్ ఒక ప్రామినెంట్ ఫిగర్ ఇన్వాల్వ్ అయినారు అని తెలిస్తే మాత్రం ట్రయల్ కోర్ట్స్ అండ్ హైకోర్ట్స్ ఫర్ దట్ మ్యాటర్ 80 to 90% దే ఆర్ నాట్ గ్రాంటింగ్ బెయిల్స్. అవి మళ్ళీ ఎవెన్చువల్లీ సుప్రీంకోర్టు కి ట్రావెల్ అవుతున్నాయి, సుప్రీంకోర్టులోనే ఇస్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో అట్లీస్ట్ 6 months అయిపోతుంది. సో 6 months అయిపోవడంతో, బెయిల్ రాకపోవడంతో ఇప్పుడు 2 ways అండి. ఒకటేమో నిజంగా అఫెన్స్ జరిగి రేపు పొద్దున వాళ్ళకి కన్విక్షన్ వస్తే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తారా, లేకపోతే విట్నెస్ లను ఏమైనా ప్రభావితం చేస్తారా అన్నది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు నిరపరాధులుగా ప్రూవ్ అయ్యి వాళ్ళు అక్విట్ అయినారు అనుకోండి, రేపు పొద్దున వాళ్ళు ఇంతకాలం 6 months కానీ 8 months కానీ స్పెండ్ చేసిన టైం, అది ఎంత ఇంపార్టెంట్ టైం, అది ఎట్లా రీఎంబర్స్ చేస్తారు, అది ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు అనే దాని మీద ఒక మనకి లీగల్ ఫినామినన్ లేదు. అదే మీరు యుఎస్ కోర్ట్స్ లో, యూకే కోర్ట్స్ లో అయితే మీరు మెలిషియస్ ప్రాసిక్యూషన్ కింద యూ కెన్ ఫైల్ ఎ కేస్. కానీ ఆ లా ఇక్కడ ఇవాల్వ్ కాలేదు ఇండియాలో. సో మెలిషియస్ ప్రాసిక్యూషన్, ఫాల్స్ కేసు నా మీద పెట్టారని హీ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్.
అక్కడ కోర్ట్స్ డామేజ్ పే చేస్తాయి. కానీ ఇక్కడ దిస్ ఇస్ నాట్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా అన్ఫార్చునేట్లీ. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మీరు బెయిల్ వీలైనంత వరకు ఇవ్వాలి. చార్జ్ షీట్ ఫైల్ చేస్తే బెయిల్ 100% ఇవ్వాలి. ఆ 60 days పీరియడ్ అనేది జనరల్ గా చూస్తారండి కోర్ట్స్ చూసే 60 days పీరియడ్, 60 or 90 days పీరియడ్, వాట్ ఎవర్ ఇట్ అప్లైస్ టు ది కేస్. సో ప్రొలాంగ్డ్ డిటెన్షన్ ఎవరికి మంచిది కాదు అన్న వ్యూ ఈ రోజు తీసుకోవడం జరిగింది గవాయ్ గారు. ఓకే, అంటే ఇప్పుడు మనీష్ సిసోడియా ఎంత 1.5 years ఉన్నారు కదా? yes, 1.5 years ఉన్నారు. ఓకే, కవిత గారు 6 months? 6 months. ఓకే, సో అంటే నార్మల్ గా ఎంత డ్యూ కోర్స్ లో చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి 3 months అవకాశం ఉంటుంది అంతేనా? అంతే అండి, 3 months, 60 days or 3 months డిపెండింగ్ అపాన్ ది 60 days or 90 days కదా? 90 days. కానీ ఈడీ కేసెస్ లో కొంత డిఫరెంట్ కదా. ఈడీ కేసెస్ లో మేము నిర్దోషులను నిరూపించుకోవాల్సిన బాధితుల మీదే ఉంటుంది కదా. కరెక్ట్ అండి. సో ఇక్కడ ఏమైతుందంటే ఈడీ కేసు ఏమైతుందంటే ఈడీ కేసెస్ అండ్ అదర్ కేసెస్ ఆర్ డిఫరెంట్. ఎందుకు అంటే ఇట్ ఇస్ అ స్పెషల్ ఎనాక్ట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సెక్షన్ 19 కింద పవర్ ఆఫ్ అరెస్ట్ ఉంటదండి. సెక్షన్ 45 లో మీకు బెయిల్ గ్రాంట్ చేస్తారు. జనరల్ కేసెస్ లో ఏంటంటే యు ఆర్ ప్రిజ్యూమ్ టు బి ఇన్నోసెంట్. బట్ అన్లైక్ ఇన్ ఈడీ కేస్ మీకు ఒకసారి కేసు పెట్టిన తర్వాత యూ నీడ్ టు షో టు ది కోర్ట్ దట్ దెర్ ఇస్ నథింగ్ కనెక్టింగ్ మీ టు ది క్రైమ్ అని చూపించుకోవాలి. సో సెక్షన్ 45 స్ట్రింజెంట్ కండిషన్స్ అంటారు, ట్విన్ కండిషన్స్ అంటారు. ఫస్ట్ వచ్చేసి 45 sub-1 లో నోటీస్ ఇవ్వాలి పీపీకి, నోటీస్ ఇవ్వకుండా బెయిల్ ఇవ్వడానికి లేదు అని అంటారు. sub-2 లో నోటీస్ ఇచ్చినాక ఒకవేళ పీపీ అపోజ్ చేస్తే మాత్రం కోర్ట్ సాటిస్ఫై అవ్వాలి, ఇక్కడ అఫెన్స్ జరగలేదు, ఇప్పుడు ఉన్న అక్యూజ్ కి తనకి క్రైమ్ కి ఎటువంటి సంబంధం లేదు అని తను అఫెన్స్ కమిట్ చేయలేదు అని ప్రూవ్ అయితేనే బెయిల్ వస్తుంది. సో ఇంట్రెస్టింగ్లీ అందరు అంటారు బెయిల్ వచ్చింది, కేసు అయిపోయిందని. అంటే ఈవెన్ ఐ ఆన్సర్ టు దెమ్, వేరే కేసెస్ లో బెయిల్ వస్తే అక్విట్ అవుతారని చెప్పలేం, కానీ ఈడీ కేసెస్ లో ఒక్కసారి బెయిల్ ఇచ్చారు అంటే దెర్ ఇస్ నథింగ్ అగేన్స్ట్ హిమ్ ఆర్ హర్ యాజ్ ఆన్ దట్ డే. అప్పుడే బెయిల్ ఇచ్చినారు. ఒకవేళ నిజంగా తన ఇన్వాల్వ్మెంట్ గానీ వారి ఇన్వాల్వ్మెంట్ గానీ ఉంటే ఆ రోజు బెయిల్ ఇవ్వదు కోర్టు. ఇఫ్ ఈజ్ రిమోట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అఫెన్స్ అన్నా కూడా బెయిల్ మాక్సిమం గ్రాంట్ చేయదు కోర్ట్స్ ఇక్కడ. ఓకే, సో అంటే ఇప్పుడు ఇది ఇవాళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కామెంట్స్ ఈ ట్రయల్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? సార్ దీంట్లో ట్రయల్ కావాలంటే ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ టు అట్లీస్ట్ టేక్ 7 to 8 years. ఓకే, ట్రయల్ కోర్ట్ జడ్జిమెంట్ రావాలి అంటే 7 to 8 years. బికాస్ వెన్ ఐ సే సంథింగ్ ఐ సే విత్ కాషన్. మీరు కవిత ఎప్పుడు అరెస్ట్ అయినారు, ఎప్పుడు రిలీజ్ అయినారు, ఈ రోజు ఉన్న స్టేజ్ ఏందో చూడండి. ఇప్పుడు కూడా ఇంకా చార్జెస్ కూడా ఫ్రేమ్ కాలే. ఓకే, సో ఎందుకు స్పెషల్ కోర్టే కదా, ఈడీ సిబిఐకి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి కదా, అయినా సరే ఎందుకు డిలే అవుతుంది? 80,000 pages డాక్యుమెంట్స్ ఫైల్ చేసి 500 మంది విట్నెస్ లను పెడితే అంత మందిని ఎగ్జామినేషన్ ఇస్ ఇట్ అ జోక్ అండ్ ఇస్ ఇట్ అ కామన్ థింగ్? క్యాన్ అ సింగిల్ పర్సన్ డూ దట్? ఎంతమంది జడ్జిలు మారుతారు అంత మధ్యలో ప్రొసీజర్ లో, కోర్టు వేకెంట్ ఉంటాయి, జడ్జిలు మారుతారు. అండ్ జస్ట్ ఇమాజిన్ ఒక అక్యూజ్డ్ 40 accused ఉన్నారండి, ఒక అక్యూజ్డ్ 500 మందిని ఎగ్జామిన్ చేస్తారు. 40 into 50 ఎన్ని డేస్ పడుతుందండి? సో ఇంకా చార్జెస్ ఫ్రేమ్ దశకే రాలేదు, ఇంకా రాలేదు. సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్ మీదనే ఉంది, ఇంకా ఆ దశకే రాలేదు. సో ఇది ఈవెన్చువల్లీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ట్రయల్ అంతా కంప్లీట్ కావడానికి. దాని తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టులో మీకు తెలిసిందే 15-20 years ముందు అపీల్ డిసైడ్ కాదు, అడ్మిట్ అవుతుంది. అడ్మిట్ అయినాక 15 years పడుతుంది ఫైనల్ హియరింగ్ రావడానికి. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి. అది ఈవెన్చువల్లీ మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తుంది. ఇప్పుడు జగన్ కేసులకు సంబంధించి ఇంకా అసలు ట్రయల్ కోర్టులో 11 చార్జ్ షీట్లకు సంబంధించి అసలు జడ్జిమెంట్ రాలేదు. అది కూడా సిబిఐడితో ముడిపడి ఉన్న అంశాలే. కరెక్ట్. మీరు చూడండి దాంట్లో ట్రయల్ ఎంత డిలే అవుతుందో. ఓకే, దాదాపు 15 సంవత్సరాలు అయింది అంతే. ఓకే, బట్ వీళ్ళు క్వాష్ పిటిషన్ వేస్తే క్వాష్ వేసుకుంటే అది హైకోర్టులో వేయాలి. హైకోర్టులో వేసుకుంటే ఒకవేళ దాంట్లో మెటీరియల్ ఏం లేదు వీళ్ళకి లింకింగ్ అని తెలిస్తే ఆ అక్యూజ్ ఒక్క తరపున క్వాష్ చేస్తారు, కేసు అంతా పోదండి. అగేన్స్ట్ దట్ అక్యూజ్ కేసు విల్ బి క్వాష్డ్. ఓకే, సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కామెంట్స్ నెక్స్ట్ బెయిల్ ఇవ్వడం మీద ఇటువంటి కేసెస్ లో, ఇటువంటి గానీ వేరే కేసెస్ లో ఇవ్వడం గానీ న్యాయమూర్తుల మీద ప్రభావం చూపుతుందా?
నాట్ నవ్ అండి, ఆఫన్లీ సుప్రీంకోర్టు చెప్పింది. జస్టిస్ ఓక్ గారు అన్నారు, జస్టిస్ సూర్యకాంత్ గారు అన్నారు, జస్టిస్ గవాయ్ గారు అన్నారు, చాలా మంది జడ్జెస్ అన్నారు బెయిల్ ఇవ్వాలి, బెయిల్ ఇస్ రూల్, జైల్ ఇస్ ఎక్సెప్షన్, బెయిల్ ఫండమెంటల్ ఇవ్వాలి. అంటే అన్నెసెసరీ ట్రిపుల్ టెస్ట్ అంటారు. ఇది 2G కేసు నుంచి స్టార్ట్ అయినట్టుంది. రాజా కనిమొళి వాళ్ళు 18 months దాకా 1.5 years దాకా ఉన్నారు. కరెక్ట్. జగన్ ఆల్సో స్పెండ్ 16 months ఇన్ జైల్ ఐ థింక్. అది ఆబ్వియస్లీ మీరు అన్ని కేసులలో చూసుకుంటే దే టార్గెట్ అపోజిషన్ లీడర్స్. ఓకే, రూలింగ్ పార్టీ లీడర్స్ ఒక్కరి మీద కేసు పెట్టారా అండి? ఈడీ కేసు కానీ, సిబిఐ కేసు కానీ, ఓకే ఎనీ పార్టీ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళ రూలింగ్ పార్టీ లీడర్స్ మీద ఒక్కటన్నా పెట్టారా? ఆర్ దే సో క్లీన్? ఓకే దట్ హ్యాపెన్స్. సో ఇది ఓవరాల్ గా ఆయన చేసిన కామెంట్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే ఈడీ కేసులో బెయిల్ వచ్చిందంటే ఇంకా దాదాపు అక్విట్ అయిపోయినట్టే అని. అంటే అంతగా నమ్ముతేనే న్యాయమూర్తులు బెయిల్ ఇస్తారా? ఏం లేదంటే we have to prove that accused is not remotely connected to the case. ఓకే, ఇక్కడ మీరు ఈ కేసు చూస్తే ఎంత ఫనీ కేసు అంటే, వాళ్ళ అమౌంట్ ఎక్కడ ఉందంటే అమౌంట్ ఇచ్చినారు, XYZ పర్సన్ సెంట్ మనీ ఫ్రమ్ తమిళనాడు హైదరాబాద్ టు ఢిల్లీ అంటారు. ఆ మనిషికి ఎక్కడి నుంచి వచ్చిన అమౌంట్ అది చెప్పరు. అమౌంట్ వచ్చింది, చేశారు, ఇక ఢిల్లీలో ఒక దగ్గర పెట్టారు, ఒక పాలసీ డిజైన్ చేసినారు. తర్వాత సరే వెల్ అండ్ గుడ్, అమౌంట్ అయితే ట్రావెల్ అయిందని రాలే అంటున్నారు కాబట్టి అమౌంట్ ఎక్కడ ఉందని అడిగితే ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఖర్చు పెట్టేసినారు అంటారు. ఓకే. సివిల్ కేసు ఇస్ డిఫరెంట్, క్రిమినల్ కేసు ఇస్ డిఫరెంట్ అండి. ఇన్ క్రిమినల్ కేస్ యూ నీడ్ టు ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్ దట్ ది క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే. Now, how will they prove that the crime has really happened and the money traveled together and money is there? Any there should be something other. Some property has to be purchased. Some seizure has to take place. Nothing is there. Okay. So, just in thin air they say that money has been traveled and లాండర్ అయిందని. అసలు మనీ లాండరింగ్ డెఫినేషన్ కిందకే ఈ కేసు ఫిట్ కాదండి ఫర్ దట్ మ్యాటర్. ఈ 3 కేసులు ఆయన ఎగ్జాంపుల్ గా ఎందుకు చూపించారు చీఫ్ జస్టిస్? ప్రబీర్ ఒకటి, మనీష్ సిసోడియా, కవిత. ప్రబీర్ కేసులో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వలేదని ఛాలెంజ్ చేశారు. దాన్ని సెటిసైడ్ చేసి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఎవ్రీబడికి ఇవ్వాలి అని అన్నారు. ఎవ్రీ అక్యూజ్ కి అరెస్ట్ చేసేటప్పుడు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వాలని. అది ఇవన్నీ ప్రొసీజర్ లాక్యునస్ లేకుండా, మెటీరియల్ లేకుండా అరెస్ట్ చేసిన కేసులు. ఓకే. అందుకనే ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఈ కేసులలో కామనాలిటీ ఏంటంటే అండి, ప్రొసీజర్ ఫాలో కాలేదు అండ్ ఏం లేని కేసులలో దే హావ్ అరెస్టెడ్ పీపుల్. ఓకే. సో ఇటీవల ఏపీ హైకోర్టు కూడా రిజిస్ట్రార్ కూడా ఒకటి సోషల్ మీడియా కేసుల్లో సుప్రీంకోర్టు కేసు గైడ్ లైన్స్ ఫాలో కావాలని చెప్పింది. కరెక్ట్. స్టేషన్ బెయిల్ విషయంలోనూ లేకపోతే దాని విషయంలో ఏంటి? ఆర్నేష్ కుమార్ సెకండ్ కేసులో వీళ్ళు ఏమైతుందంటే అండి, ఇప్పుడు బోత్ తెలంగాణ అండ్ ఏపీలో రూలింగ్ పార్టీకి అగేన్స్ట్ ఎవరైనా పోస్ట్ పెట్టారంటే వాళ్ళని తీసుకొస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, డైరెక్ట్ రిమాండ్. ఓకే. ఆర్నేష్ కుమార్ అని కేసు ఉంది, దాంట్లో క్లియర్ గా 7 years కంటే లోపల ఇంప్రిజన్మెంట్ ఉంటే యూ కెనాట్ అరెస్ట్ అని ఉంది దాంట్లో క్లియర్ గా. ఓకే. అది ఉన్నప్పటికీ ఒక 10 years ఇంప్రిజన్మెంట్ ఒక సెక్షన్ కావాలని పెడతారు, పెట్టి ది రిమాండ్. ఆ సెక్షన్ కి అప్లికబిలిటీ ఉందా లేదా అని బ్లైండ్ గా మేజిస్ట్రేట్స్ చూడకుండా రిమైండ్ చేస్తున్నారు. సో అది చూడాలి, స్పెసిఫిక్ గా సెక్షన్ అట్రాక్ట్ అవుతుందా కాదా చూడాలి, చూసినాకనే మీరు రిమైండ్ చేయాలని ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఓకే. సో అది హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఇవ్వడం జరిగిందండి అది. ఓకే. 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 థ్యాంక్ యూ మోహిత్ రావు గారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో మొత్తానికి స్పందన, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కవిత కేసును ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవడం ఒక విధంగా నైతికంగా కవితకు చాలా బలాన్ని ఇచ్చినట్టయింది. ఎందుకంటే ఇంతకాలం లిక్కర్ స్కాము అది ఇదని చెప్పారు కదా. సో ఈ కేసులో ఆయన స్పెసిఫిక్ గా నేమ్ కూడా మెన్షన్ చేశారు. మా దగ్గర బయట ఉంటే కూడా మనం ప్లే చేద్దాం. విఆర్ కృష్ణయ్యర్ మెమోరియల్ లెక్చర్ లో కోచిలో మాట్లాడుతూ 3 పేర్లు తీసుకున్నారు. మనీష్ సిసోడియా, కవిత ఇద్దరు కూడా ఒకటే కేసు. ఇంకో ఆయన ప్రబీర్ పుర్కాయస్తా అని. గవాయ్ వ్యాఖ్యలను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ఫ్యూచర్ లో భవిష్యత్తులో జరగబోయే విచారణపై గవాయ్ వ్యాఖ్యలు ఎఫెక్ట్ పడే అంటే ఆయన ఇండైరెక్ట్ గా ఈ కేసులో పెద్దగా మెరిట్ లేదు అని ఆయన భావించి ఉండబట్టే తాను బెయిల్ ఇచ్చారన్నట్టు కదా. జనరల్ గా నేను ఇంతకుముందు చెప్పాను, వేరే కేసులో అయితే ఓకే, బట్ నేరం నిరూపక అంటే ఈడీ కేసులో మాత్రం ఏంటంటే నేరం నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. మిగతా కేసులు వేరు. ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ
కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది పనిచేస్తుంది. మిగతా కేసులు అనుకోండి, ఇప్పుడు ఎవరన్నా ఒక మర్డర్ చేశారనుకోండి, ఆ మర్డర్ చేశారని ఇతనే చేశాడని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పోలీసులది, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీది. సిబిఐ అయితే సిబిఐ, రాష్ట్ర పోలీసులు అయితే రాష్ట్ర పోలీసులు. కానీ ఈడీ కేసులో అట్లా కాదు, నేను తప్పు చేయలేదని నేనే ప్రూవ్ చేసుకోవాలి. ఆ విధంగా చట్టం ఉంది. పిఎంఎల్ఏ ఎఫ్ఈఎంఏ అంటే ఫెమా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి, మన తర్వాత ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ఒకటి. సో ఈ రెండిట్లో పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ ఆ విధంగా పార్లమెంట్ కఠిన చట్టం చేసింది. ఎందుకంటే ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ ఆర్థిక నేరగాళ్లు వెళ్ళొద్దని చెప్పి. సో ఆ చట్టం ప్రకారం బెయిల్ రావడం అంత ఈజీ కాదు ఈడీ కేసెస్లో ఉన్న వాళ్ళకి. సో వచ్చిందంటే ఇప్పుడు మోహిత్ రావు గారు కూడా అదే చెప్తున్నారు, వచ్చిందంటే గనక ప్రైమ్ ఆఫీసీ నమ్ముతున్నట్టు. అయితే ఇన్ని కేసులు ఉండగా చాలా మందికి బెయిల్ ఇచ్చారు బిఆర్ గవై, కానీ ఆయన స్పెసిఫిక్ గా మనీష్ సిసోడియా కవిత కేసుకు సంబంధించి మెన్షన్ చేశారంటే ఆయనే సీజే ఉండకపోవచ్చు, ఈ కేసు ఇంకో 10 సంవత్సరాలు నడుస్తుంది. కానీ ట్రయల్ మీద కూడా ఒక సిట్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ కేసులో నేను బెయిల్ ఇచ్చాను అని చెప్పారంటే డెఫినెట్ గా ఇట్ మే హ్యావ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్. యాక్చువల్లీ ఇంపాక్ట్ అయితే ఉండకూడదు, లీగల్ దాని ప్రకారం ఉండకూడదు. బట్ ఆయన ఒక నాట్ ఓన్లీ కేసు సందర్భంగా చేసిన ఓవరాల్ అబ్జర్వేషన్ కాదు, విఆర్ కృష్ణయ్యర్ మెమోరియల్ లెక్చర్లో దేశమంతటా కూడా ఉన్న న్యాయమూర్తుల అందరూ సంబంధించి కూడా ఈ సమాచారం వెళ్లే అవకాశం ఉంది. ఓపెన్ మీడియా సమక్షంలో వీడియో తీస్తుండగా ఆయన ఈ కామెంట్ చేశారు. ఈ ముగ్గురి కేసుకు సంబంధించి నేను దాన్ని బలంగా నమ్మాను, అందుకని నేను బెయిల్ ఇచ్చానన్నారు. కాబట్టి ఇది కవితకు చాలా పాజిటివ్ న్యూస్ అవుతుంది. ఇది డెఫినెట్ గా ఈడీ విచారణకు సంబంధించి ట్రయల్ కూడా నిర్దేశిస్తుంది. అది ఇప్పుడు కంప్లీట్ కాదు, ఇంకో 10 సంవత్సరాలైనా కావచ్చు. బట్ ఆయన నేను నమ్మాను, ఆ కేసులో ఎక్కువ కాలం దీనిలో జైల్లో ఉంచడానికి లేదు, బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉందని నేను నమ్మానని ఆయన చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ అనేది నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. డిఎన్ఏలో షార్ట్